యాక్చువల్గా నేను కొత్తగా అపాయింట్ చేయబడ్డాను. ఇంకా దీంట్లో వర్క్ చేయాల్సి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మాత్రమే. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో ఏ విధమైన సమస్యలు ఉన్నా, మహిళలలో కూడా ఏ విధమైన సమస్యలు ఉన్నా, అన్ని వర్గాల ప్రజల్లోనూ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినా వాటిని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తున్నటువంటి ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇందులో మీరు ప్రజలు ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా నిరభ్యంతరంగా మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినట్లయితే ఆ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిరక్షించి మీ హక్కులకు భంగం వాటిల్లకుండా చూసి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. నా పేరు బాబు, స్టేట్ జనరల్ సెక్రటరీ హెచ్ఆర్సీసీ, అందులో వర్క్ చేస్తున్నాను. అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ బ్రాంచ్ ఓపెన్ అయ్యి 2 years కావస్తా ఉంది. మన ఫౌండరు, నేషనల్ డైరెక్టర్ శ్రీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. మరి మా జిల్లాలో చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినవన్నీ తీరుస్తున్నాము శాంతిపరంగా. సో కాబట్టి ఇక మీద కూడా మా నోటీస్కి వచ్చిన కేసులు అన్ని సామరస్యంగా పరిష్కారం చేసి ప్రజలకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో మేమంతా కలిసిపెట్టుగా వర్క్ చేస్తున్నాము. మరి ఈ మీటింగ్కి మరి మన నేషనల్ చైర్మన్ శ్రీ వెంకటరమణ గారు, అలాగే డైరెక్టర్ మరి రాజారాం గారు అటెండ్ అయి ఉన్నారు. సో వారు మరి సెంటర్ నుంచి వచ్చున్నారు. కాబట్టి ఈ హెచ్ఆర్సీసీ సంస్థ, ఈ ఆర్గనైజేషన్ మరి ఈ జిల్లాలో మన తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ కాకుండా మిగతా స్టేట్స్ కూడా విస్తరింపబడతా ఉంది. అలాగే తమిళనాడులోనూ ఉంది, మరి అలాగే కర్ణాటక, ఒరిస్సా, మిగతా రాష్ట్రాల్లో కూడా విస్తరింప చేయాలని మా నేషనల్ కన్వీనరు, తర్వాత అలాగే మన నేషనల్ కన్వీనర్ కాకుండా మన చైర్మన్ గారు, ఆయన నేషనల్ చైర్మన్, ఫౌండర్ కూడా, ఆయన ఆదేశాలు, ఆయన యాక్చువల్గా చాలా కష్టపడుతున్నారు. విస్తరింపజేసి అందరికీ సహాయం చేయాలని ఉద్దేశం. కాబట్టి ఎక్కడైనా అన్యాయం, మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతున్నప్పుడు మనం కలిసికట్టుగా పోరాడి వారికి సహాయం చేద్దామని తెలుపుతున్నారు. ఆ విధంగా ఆయన ఆదేశాలకు అనుగుణంగా మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పని ఈ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ, మానవులు ఏ కుల వివక్ష లేకోకుండా మానవులకు ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా ఏ ఇబ్బందులైనా కూడా పనిచేయడానికి మానవ హక్కుల సంస్థ ముందు పిల్లల్ని తెలియజేస్తూ, మీడియాలో కూడా ఎక్కడ మీరు మీడియాలో పనిచేసే వాళ్ళని కూడా మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాల్సింది చెప్పి తెలియజేస్తున్నారు. హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ చైర్మన్ అయినటువంటి సింగమాల వెంకటరమణ గారు రివ్యూ మీటింగ్ రావడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లా నుంచి వివిధ చైర్మన్లు, మండల చైర్మన్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి అనంతపురం జిల్లాలో, మరి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాగా అనంతపురం జిల్లాలో హ్యూమన్ రైట్స్ తరఫున ప్రతి ఒక్క సభ్యుడు కూడా మరి జిల్లాలో వారి వారి కార్యక్రమంలో బాగా చేస్తున్నారు. ఇంతవరకు అనంతపురం జిల్లాలో 2 కోట్ల వరకు రీకవరీ అయింది. అదేవిధంగా 400కు పైగా సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది అనంతపురం జిల్లాలో. అదేవిధంగా తప్పనిసరిగా ఈ జిల్లాలో భవిష్యత్తులో మరి మంచి కార్యక్రమాలు చేపట్టి, ఎందుకంటే ఇక్కడ డాక్టర్స్ వింగ్ ఉంది, రెవెన్యూ వింగ్ ఉంది, లాయర్స్ వింగ్ ఉంది, తర్వాత లెక్చరర్స్ వింగ్ ఉంది, అన్ని రకాల వింగ్లు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. మరి రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు, ఎందుకంటే భారతదేశం అంతా ఉంది మా సంస్థ.
మరి అనంతపురం జిల్లా ఇంకా భవిష్యత్తులో మా 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 యూనియన్లో ఉన్నటువంటి మా సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మంచి రెస్పాన్స్తో ఫోన్ చేసినటువంటి వెంటనే స్పందించి ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక సమస్య జరిగిందనుకో ఇమీడియట్ గా మేము అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అలర్ట్ చేస్తాం. ఆ చైర్మన్ అక్కడ ఉన్నటువంటి సభ్యులకు అలర్ట్ గా అది పోలీస్ సమస్య కావచ్చు, న్యాయవాద సమస్య కావచ్చు, లేదా ఊళ్ళో ఉన్నటువంటి రచ్చబండ సమస్య కావచ్చు, మరి చావు కేసు కావచ్చు, ఇంకోటి ఏదైనా కానీ తప్పనిసరిగా వెళ్ళి చేస్తున్నారు. ఇటీవలే 4 రోజుల క్రితము రాత్రి 11 గంటలప్పుడు హెచ్ఆర్సీ చైర్మన్ ఫోన్ వచ్చింది. అయ్యా మన పిల్లగుళ్ళ కాలనీలో పిల్లలు విషాహారం తినారని చెప్పేసి ఇమీడియట్ గా 11 గంటలకు మేము ఫోన్ చేస్తే మా హెచ్ఆర్సీ సభ్యులు చాలా మంది దాదాపు 15 మంది రాత్రి 10-12 గంటలకు అందరూ రావడం జరిగింది. పిల్లలను పరామర్శించినాము. ఎందుకంటే అందరూ కూడా పేద పిల్లలే కాబట్టి మరి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏ విధాలు చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి మరి రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా హెచ్ఆర్సీసీఐ అనంతపురం డిస్ట్రిక్ట్ కమిటీ తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలోనే మా చైర్మన్ గారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెడుతుందని చెప్పేసి నేను మీ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు సింగమాల వెంకటరమణయ్య, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షులైన నేను ఈరోజు అనంతపురం జిల్లా నూతనంగా ఏర్పడిన 84 మంది సభ్యులను నియమించడానికి వచ్చాము. మా సంస్థ 6/9/2018 తారీఖున 13 మందితో ఏర్పాటు చేయడమైనది. ఈ రోజుటికి 4 సంవత్సరాలు కావస్తున్నది. 1400 మంది సభ్యులు ఏర్పాటైనది. మా సంస్థ 6 రాష్ట్రాలలోని 1300 మంది సభ్యులతో అనేక కార్యక్రమాలను, సోషల్ సర్వీస్, సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. సంస్థ స్టేట్ డైరెక్టర్ హాజరావు సెక్రటరీ పత్రికాముఖంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు ముఖ్యంగా హెచ్ఆర్సీసీఐ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో 80 మంది దాదాపుగా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సభ్యుల ఎన్నిక తర్వాత వారికి ఐడి కార్డ్స్ మరియు అపాయింట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అనంతపురం జిల్లాలో మానవ హక్కులకు ఎటువంటి భంగం కలిగినప్పటికీ వాటిపైన పోరాటం జరిపేటందుకు మా సంస్థ ముందు ఉంటుంది. ప్రతి ఒక్క సమస్యను మేము తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం. అది అఫీషియల్ కానీ అనఫీషియల్ కానీ వీలైనంత వరకు మా యొక్క సంస్థ తరఫున ప్రజలకు ఎక్కడైతే హక్కుల వలన జరుగుతుందో వాటన్నింటినీ మేము తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని మా యొక్క సంస్థ తరఫున తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. సో నెక్స్ట్ రామన్న గారు డిస్ట్రిక్ట్ చైర్మన్ వారికి డిస్ట్రిక్ట్ సెక్రటరీ సో ఐడెంటిటీ కార్డు తర్వాత వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. క్లాప్స్ తో అభినందించండి ప్లీజ్. నెక్స్ట్ డాక్టర్ లోహిణి గారు, డాక్టర్ స్టేట్ పర్సన్. సో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లాప్స్ తో ఒకసారి అభినందించండి. నెక్స్ట్ జ్ఞానాంబిక, డిస్ట్రిక్ట్ మహిళా జనరల్ సెక్రటరీ. డిస్ట్రిక్ట్ మహిళా జనరల్ సెక్రటరీ. క్లాప్స్. మిగిలిన వారికి అందరూ గుర్తుంచుకుని డాడీ గారికి మనం అందరూ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ స్పీచ్. తర్వాత ఇప్పుడు A1 వచ్చింది. మన గవర్నమెంట్ దేశ సైన్యాలు సింగమ రమణయ్య గారు ప్రెసిడెంట్ వచ్చినారు.
ఇంకా వస్తారు తర్వాత ఇంకా టైం లేదు కాబట్టి క్లాస్ ఇస్తాము. ఎవరైనా కానీ మీ డౌట్స్ ఏదైనా ఉంటే లంచ్ తర్వాత సార్ను తీర్చుకోవచ్చు. మీ డౌట్స్ ఏదైనా ఉంటే ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఎవరైనా కానీ మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు. ఎవరైనా మీలో, ఎందుకంటే మాకు ఛాన్స్ లేదనుకోకుండా ఎవరైనా కానీ మాట్లాడదలుచుకుంటే స్టేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్, మీది తాగినది కదా.